మాట మన నోట్లో ఉంచాడు. అందుకని నువ్వు పలికేటప్పుడే చాలా చేతగా జీవం కలిగిన మాటలే పలకాలి. మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఉండాలి. మీరు మాట్లాడుతుంటే అద్భుతం జరుగుతూ ఉండాలి. ఎందుకు ఈరోజు ఇంత తేటగా ఈ మాట మీతో చెప్పాలని నేను కోరుకుంటున్నానంటే, మన ఇంట్లో శవాల దొడిలాగా ఉండొచ్చు, మన సంఘంలో అనేక మంది ఆధ్యాత్మికంగా చనిపోయిన వాళ్ళగా ఉండొచ్చు. ఏం కంగారు పడబాకండి. నీ నోటితో జీవం పలకడం మొదలుపెట్టు. అలనాడు యెహెజ్కేలు ప్రవచించిన ఉండగా ఎముకలు లేచి సైన్యమైనట్టుగా నీ ఇంట్లో అద్భుతం నీ మాట ద్వారా చేయునగాక. నీ నోటి మాట పలకటం లోయలో శబ్దాలు మొదలవబోతుంది. సహోదరి సహోదరులారా, దండం పెట్టడం సేవకుడిగా చెబుతున్నా. మీ కుటుంబం నరకంలాగా ఉన్నా, పరిస్థితులు అధ్వానంగా ఉన్నా, ఇంట్లో ఎవరో ప్రభువును నమ్మని వాళ్ళగా ఉన్నా, వ్యసనాల క్రాంతులుగా ఉన్నా, చెడిపోయిన వ్యక్తుల్లాగా ఉన్నా, ఓడిపోయిన బ్రతుకులు సాగిపోతున్నా, ఓటి కొండల్లాగా మిగిలిపోతున్నా, ఒక అద్భుతమైన కార్యం ప్రభువు చేయబోతున్నాడు. మీరు నా మాట వినండి, మీరు తప్పక బతుకుతారు. మీ నోట్లో నా మాట ఉంచుతాను, మీరు పలకగానే వారు బ్రతుకుదురు. దేవునికి మహిమ కలుగునగాక. రోజు మీరంతా జీవం కలిగిన దేవుని మాట చేత నింపబడ్డారు. మీరు ఏ మాట పలుకుదురో ఆ మాట జరుగునగాక.